సింగపూర్ పర్యటన తర్వాత మంత్రి నారాయణ అమరావతి రాజధాని పరిధిలోని కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ పనులను పరిశీలించారు. ఇప్పటికే 20% పనులు పూర్తయ్యాయని, 2027 అక్టోబర్ కల్లా మొత్తం పనులు పూర్తవుతాయని చెప్పారు. అధికార భవనాలు మార్చిలోపు సిద్ధమవుతాయని, లేఅవుట్ రోడ్ల డిజైన్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. వర్షాల కారణంగా పనులు తాత్కాలికంగా నిలిచినప్పటికీ పూర్తి స్థాయిలో మళ్లీ ప్రారంభమయ్యాయని వివరించారు. రైతులకు ఇచ్చిన ప్లాట్ల దగ్గర రాళ్లు పాడవడంతో కొత్త ప్లాట్లు ఇస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది. దాంట్లో 8 నెలలు టెక్నికల్ ఇష్యూస్కి, ఫైనాన్షియల్ ఇష్యూస్కి, లీగల్ ఇష్యూస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మళ్ళీ ఏ ఏజెన్సీస్ అయితే ఉండారో మాకు ఇబ్బంది అని మళ్ళీ కోర్టుకు పోతే ప్రాజెక్ట్ ఆగిపోకుండా కమిటీలు వేసి అటు ఐఐటి, అటు ఐఐటి చెన్నై, అటు హైదరాబాద్ ఐఐటి వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర టెక్నికల్గా బిల్డింగ్ల స్ట్రెంత్ అవన్నీ తీసుకొని దాని మీద ముందుకు పోవడం జరిగింది. ఈరోజు దాదాపు అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. బిల్డింగ్స్ అధికారుల యొక్క భవనాలు 4000 టేకప్ అయినాయి. ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ లోపల పూర్తయిపోతాయి. మార్చ్ ఎండింగ్ లోపల 4000 మంది అధికారుల భవనాలు పూర్తవుతాయి. ఆ విధంగా వర్క్ జరుగుతుంది. ఆ రాళ్ళు పోయినాయి. ఆ రాళ్ళు కూడా వెంటనే పాతేటట్టుగా అధికారులకు ఆదేశించాం. లేఅవుట్స్ ఏదైతే లేఅవుట్స్ యొక్క రోడ్లు టేకప్ చేస్తారో, టేకప్ చేసేటప్పుడు ఆ ఏజెన్సీసే ఏ రాళ్ళు అయితే పోయినాయో పాతేటట్టుగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. అవి వెంటనే చేస్తామని రైతు సోదరులు చెప్తున్నాం. అదేవిధంగా దాదాపు 25,000 మంది రైతులకి యాన్యుటీ ఇవ్వాలా, యాన్యుటీ వేశారు. వాళ్ళలో ఒక 7,000 మంది యాక్చువల్గా వాళ్ళ టెక్నికల్ ఫాల్ట్ వల్ల జరగల. నిన్న అది కూడా కంప్లీట్ చేశారు 7,000 మందికి. బహుశా ఈరోజు మార్నింగ్ ఆ 7,000 మందికి కూడా రైతులకు యాన్యుటీ వస్తుంది. మరొక 900 మంది పెండింగ్ ఉంది. ఆ 900 మంది పెండింగ్ డిఫరెంట్ కాస్ట్ ఉన్నాయి. ఆ 900 మంది వెబ్సైట్లో పెట్టమని నేను ఆదేశించాను. వాళ్ళు వెబ్సైట్లో పెడతారు. ఆ 900 మంది ఎందుకు పెండింగ్ కూడా వెబ్సైట్లో పెట్టమన్నాం. కొందరి యొక్క బ్యాంక్ అకౌంట్స్ కరెక్ట్ కాదని. ఇప్పుడు కూడా ఏ కంట్రీకి పోయినా ఏ చేసినా వెంటనే రావండి. అదొక కంట్రీ, మనదొక రాష్ట్రం. గత ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది. దాంట్లో 8 నెలలు టెక్నికల్ ఇష్యూస్కి, ఫైనాన్షియల్ ఇష్యూస్కి, లీగల్ ఇష్యూస్కి